ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందించిన వినతులకు గడువు లోపల పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ భవనంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను సత్వర పరిష్కారం చేసే విధంగా సమస్యకు సంబంధించిన జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ అంశాలపై అధికారులకు సూచనలు ఇస్తూ పీజీఆర్ఎస్ ఆర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులు రీఓపెన్ కావడానికి వీల్లేదని, ఒకవేళ అలా జరిగితే సంబంధిత అధికారి తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటన చేసి పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. ఈరోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో మొత్తం 172 వినతులు నమోదయ్యాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 85, మున్సిపాలిటీలకు చెందినవి 9, పంచాయతీకి 17, డిఆర్డీఏకి 15, ఏపీఈపీడీసీలకు చెందినవి 2, స్వర్ణ వార్డు సచివాలయాలకు 5, విద్యాశాఖకు 6, వైద్య శాఖకు 2, గృహ నిర్మాణ శాఖకు 1, ఇతర శాఖలకు చెందినవి 30 వినతులు ఉన్నాయి. రేపు హనుమాన్ శోభాయాత్రను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపించి శోభాయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు రాజేష్ వర్మ ఆవేదన వెలిపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ వారికి ప్రజాస్పందనలో వినతి పత్రాన్ని సమర్పించామని అన్నారు. హనుమాన్ శోభాయాత్ర విజయనగరంలో కోట జంక్షన్ నుంచి హనుమాన్ ప్రారంభం కానున్నట్టుగా ఆయన వెల్లడించారు. హిందూ సంస్కృతిని, ఐక్యతను చాటి చెప్పే ఈ కార్యక్రమంలో హిందూ యువత ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రేపు ఏదైతే హనుమత్ శోభాయాత్ర ఉందో ఈ శోభాయాత్రకి హిందూ బంధువులందరికీ కూడా మనకి విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, ఎస్కోట వంటి ప్రాంతాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో వాటికి ఆటంకాలు కలిగించేటటువంటి విషయాలు మా దృష్టిలోకి వచ్చాయి. దీన్నే కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. శోభాయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంటుంది. ఒకవేళ అవసరమైతే హిందూ బంధువులకి రక్షణ కల్పిస్తూ శోభాయాత్రని ముందుకు జరిగేటట్టుగా చూడాలి తప్పితే శోభాయాత్రని అడ్డుకునే విధంగా అధికారులు ఆలోచన చేయడం అనేది ఖచ్చితంగా ఇది స్వాగతించేటటువంటి విషయం అయితే కాదు. ఇటువంటి ఆలోచనలు విరమించుకోవాలి. ఖచ్చితంగా రేపటి 4 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి హనుమత్ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఒకవేళ శోభాయాత్రను అడ్డుకునేటటువంటి ఆలోచన చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మేము ఎల్లుండి నుంచి కూడా నిరాహార దీక్ష కూర్చోబోతున్నాం. అధికారులు మరొకసారి విన్నవించుకుంటున్నాం. దయచేసి శోభాయాత్ర దిగ్విజయంగా జరిగేటట్టు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టడం మంచిది. అంతేగాని శోభాయాత్రను అడ్డుకునే విధంగా ఆలోచించడం అనేది ఏదైతే ఉందో దాని నుంచి ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా విజయనగరంలో ఉండేటటువంటి హిందూ బంధువుల యొక్క ఆగ్రహాన్ని ఈ అధికారులు చవిచూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన 4 కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు విజయనగరం శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. నోయిడా కార్మికుల నిర్బంధం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు కార్మిక వర్గం పోరాటం చేసి సాధించిన చట్టాలని రద్దు చేయడం అంటే మొత్తం కార్మిక వర్గాన్ని యాజమాన్యులు, పెట్టుబడిదారులు బానిసలు చేయడం తప్ప మరో మార్గం కాదు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి గత 5 సంవత్సరాల నుంచి సిఐటి ఇతర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాయి. బీజేపీ ఆ పోరాటాలు పెడతా ఉంది. కార్పొరేట్ల కోసం, యాజమాన్య మేలు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్లో నోయిడాలో మొత్తం కార్మిక వర్గం లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా, పని గంటల పెంపుకు వ్యతిరేకంగా కనీస వేతన అమలు కోసం ఈ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి ఆ కార్మిక సమస్య పరిచయం చేయడం కోసం కృషి చేయకుండా ఆ కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది, అరెస్టులు చేస్తుంది, కేసులు పెడుతుంది. ఈరోజు సిఐటియు దేశవ్యాప్తంగా ఆ కార్మిక వర్గం అండగా నిలబడతా ఉంది. నోయిడా కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది.
ఎస్కోట నియోజకవర్గం ఎల్కోట మండలం చందులూరు గ్రామంలో జరిగే అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డికి మాజీ ఎంపీటీసీ ఫిర్యాదు చేశారు. గ్రామంలో పంచాయతీరాజ్ నిధులను అధికార పార్టీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని, అందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తక్షణమే అవినీతిపై విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ అండదండలతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. మా మండలంలో జరుగుతున్నటువంటి పంచాయతీరాజ్ అవినీతిపై ఏదైతే ఆల్రెడీ ఇదివరకు కూడా మా మండల పరిషత్లో కానీ గ్రామ సభల్లో కానీ విపరీతంగా మేము అవినీతిపై అధికారులను ప్రశ్నించడం అన్నీ నిలదీయడం కూడా జరిగింది. ఎన్ని చేసినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. అధికార పార్టీకి చెందినటువంటి కాంట్రాక్టులతో కొమ్మక్కయ్యి చెయ్యని వర్కులకు కూడా వాళ్ళు ఎంబుక్కులు రికార్డ్ చేయడం, వాళ్ళ తాలూకా మరి అధికార పార్టీ అండదండలతో అధికారులే ఈ విధంగా ప్రవర్తిస్తే చాలా దారుణం. ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్డు కానుకొని ఉపాధి హామీ వర్కులు చేయడం కూడా చాలా దారుణం. ఆర్ఎన్బి రోడ్డు ఏదైతే ఉందో ఆర్ఎన్బి రోడ్డు కానుకొని సీసీ రోడ్లు నిర్మించడం, డ్రైన్స్ నిర్మించడం, రిటైనింగ్ వాళ్ళకి ఏది నచ్చితే అది చేసుకోవడం, అంతేకాకుండా ఏమీ చేయని వర్కులు కూడా ఎంబుక్కులు రికార్డ్ చేయడం. వీటిపై ఈరోజు మేము పూర్తి ఆధారాలతో కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని కోరుతా ఉన్నాము. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున. కరకవలస సమీపంలో 2 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు, పార్టీ శ్రేణులు, ఈ కార్యక్రమంలో మంత్రి, ఎంపీలు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా అశోక్ బంగ్లాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించిన మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ఉండాలని వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ చేసిన ఆలోచన నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు సమావేశాలు నిర్వహించుకునేందుకు మంచి అవకాశమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజల పార్టీ. మరి ఈ రోజున ఆ పార్టీ కోసం, మా పార్టీ కోసం విజయనగరం జిల్లాలో జిల్లా పార్టీ కార్యాలయం కోసం స్థల శంకుస్థాపన చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగానే చాలా భావోద్వేగంగా కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల పార్టీ, ఎప్పుడు ప్రజల తరపున పోరాటాలు చేసే పార్టీ, ప్రజానికం తరపున నిల్చునే పార్టీ. మరి అటువంటి మా పార్టీకి ఈ రోజున ప్రజలందరికీ కూడా ఈ పార్టీ కార్యాలయం చేరువలో ఉండాలని, ఈ నూతన పార్టీ కార్యాలయం కోసం స్థలం సేకరించడం మరియు దానికి ఈ రోజున శంకుస్థాపన చేయడం అంతా కూడా ఒక శుభ పరిణామం అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన విజయనగరం పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన రోజు. తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతం మన ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు ఇచ్చినందుకు ఈరోజు పార్టీ కార్యకర్తలకి, అఖండ విజయాన్ని అందించిన పార్టీ కార్యకర్తలకి ఒక నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీ అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం మంచి శుభపరిణామం. అలాగే తెలుగుదేశం పార్టీ మనం అధ్యక్షుల వారు చెప్పినట్లుగా గత 4 దశాబ్దాలుగా పూసపాటి అశోక్ గజపతి గారి ఇంట్లో ఉండడం, వారు కూడా రాత్రి కార్యక్రమం జరుగుతుందంటే వారే స్వయంగా ఫోన్ చేసి కార్యక్రమానికి అందరూ అటెండ్ అయ్యి అభినందనలు తెలపమని చెప్పారు కార్యకర్తలకి. ఈరోజు విజయనగరం జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో
కలెక్టర్ ఆఫీస్కి 1.5 కిలోమీటర్ దూరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర కేబినెట్ అందరూ కూడా ఈ పార్టీ ఆఫీస్కి తీర్మానం ఇచ్చి ఈ పార్టీ ఆఫీస్కి 66 సంవత్సరాలు లీజ్ పర్మిట్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయంగా తెలియజేసుకుంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ని నెలకొల్పడానికి అందరూ కూడా భాగస్వాములు అవడం, ప్రతి శాసనసభ్యుడు భాగస్వాములు, పార్టీ పెద్దలు కానీ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా అందరూ కూడా వచ్చి ఒక పండగ చేసుకోవడం ఖచ్చితంగా ఒక మంచి ఎమోషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక హిస్టరీ. ఎందుకంటే భవిష్యత్ తరాలకి ఇది ఒక పార్టీ ఆఫీస్ అనేది ఖచ్చితంగా ఒక నినాదం. ఇలాంటి పార్టీ ఆఫీస్ ఎంతోమంది రాజకీయ నాయకులు తయారు చేసినటువంటి ఈ పార్టీ భవిష్యత్ కాలంలో కూడా అంతే దృఢమైనటువంటి నాయకత్వాన్ని ప్రజానికానికి అందించే దశగా ఈ పార్టీ ఆఫీస్ నెలకొల్పడం అంటే ఖచ్చితంగా మేము అందరూ కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్ కింద భావిస్తున్నాము. మరి అలాగే శాసనసభ్యులందరికీ కూడా వచ్చేసి అందరూ కూడా భాగస్వామి అవడం ఖచ్చితంగా మంచి విషయంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ రామచంద్రరెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని తెలిపారు. జమ్మునారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఒక విశేష సంఘటనకు జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. వివిధ కార్పొరేట్ పాఠశాలలలో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలలో చేరడం విశేషంగా నిలిచింది. 1 నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్ పొందారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలలలో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 91% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో 60 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. మనకిప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసము మన స్టాఫ్ కానీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ, అలాగే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరం కూడా ప్రజలకు మన క్వాలిటీ విషయాలన్నీ వివరించి వాళ్ళ కన్సెంట్తోనే గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయించడం జరుగుతుంది. ఈరోజు ఈ జమ్మునారాయణపురంకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ స్కూల్లో ఇప్పటికే 26 మంది కొత్త విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ 20% ఎక్కువైంది. సో జిల్లా అంతా కూడా ఇలా పిల్లలంతా కూడా మన గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి జాయిన్ అవుతున్నారు. ఆల్మోస్ట్ నాకు 100% ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ 60 ఉన్నాయి నాకు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు లైవ్గా కనపడుతుంది. దయచేసి పేరెంట్స్కి అంతా విజ్ఞప్తి, మీరు ఒక్కసారి మా స్కూల్కి వచ్చి మా టీచర్స్తో మాట్లాడండి. థ్యాంక్ యూ. వేసవిలో విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా క్రీడా నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. స్థానిక కస్బా పాఠశాలలో శిక్షకులు డివి చారి నేతృత్వంలో నిర్వహిస్తున్న త్వైకొండ శిక్షణ తరగతులు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చదువుతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం అవసరమని భావిస్తున్న విద్యార్థులు ఈ యుద్ధ విద్యను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తమ పిల్లలు ఉత్సాహంగా ఆత్మరక్షణ విద్యలను అభ్యసిస్తూ ఉండడం చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదువు పట్ల కలిగే ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా క్రమశిక్షణతో కూడిన భవిష్యత్తుకు ఇటువంటి క్రీడా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కోచ్ చారి తెలిపారు. స్థానిక మున్సిపల్ కస్బా హై స్కూల్లో తైకొండో క్యాంపు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అదేవిధంగా సాయంకాలం 4:30 నుంచి 6:30 వరకు ఇక్కడ ఉచిత శిక్షణ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంతోమంది విద్యార్థులు, ఈ క్రీడాకారులు ఈ తైకొండకు ఉత్సాహపరుస్తూ సుమారుగా ఇక్కడ 50 మంది రిజిస్టర్ అవడం జరిగింది. మరి ప్రభుత్వం వారు ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం వీళ్ళందరికీ కూడా ఈ జాగీర్ చెక్కీసు, అదేవిధంగా స్నాక్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పిల్లలు ఈ వేసవికాల సమయంలో అనవసరమైన టైం వేస్ట్ చేయకుండా మరి ఇలాంటి క్రీడా శిక్షణ ద్వారా మెళకువలు నేర్చుకుంటూ, అందులో ముఖ్యంగా తైకొండో అన్నది సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్ కాబట్టి ఈ టెక్నిక్స్ వాళ్ళకి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, అలాగే మెంటల్ ఎబిలిటీ డెవలప్ అవుతుంది, అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్ అన్నది తెలియడం అన్నది జరుగుతుంది.
అలాగే ప్రభుత్వం వారు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మరి సెల్ఫ్ డిఫెన్స్ బాలికలకి చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. రేపు మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా బొబ్బిలిలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా శాసనసభ్యులు బేబీ నాయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం ఆలయంలో పూలంగి సేవ మరియు సాయంత్రం 5:30 శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు మరియు భక్త మండలి తెలిపింది. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో బొబ్బిలి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బేబీ నాయన కోరారు. అందరికీ నమస్కారం. మన బొబ్బిలి నడిబొడ్డున ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్, ఆలయ కమిటీ మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ ఆధ్వర్యంలో రేపు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సాయంత్రం 5:30 గంటలకి శోభాయాత్ర చేద్దామని మన ఆలయ కమిటీ చైర్మన్ కింతల బంగారరాజు మరియు పాలకవర్గ సభ్యులు అదేవిధంగా భక్త మండలి నిర్ణయించడం జరిగింది. కాబట్టి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జరగబోయే ఆ శోభాయాత్రని ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో, భక్తి తత్పరత ప్రజలపై లోక కళ్యాణంతో పాటు భక్తి తత్పరతతో సంకల్పించినటువంటి ఆ శోభాయాత్రని బొబ్బిలి ప్రజలందరూ కూడా మరి జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉదయం పూట స్వామివారికి మన చైర్మన్ గారు, అదేవిధంగా పాలక మండలి సభ్యులు, ఆలయ భక్త మండలి ఆధ్వర్యంలో, అర్చక స్వాముల ఆధ్వర్యంలో పూలంగ సేవ కూడా ఏర్పాటు చేయడం. ఈరోజు పార్వతీపురంలో అరకు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. కార్యాలయానికి కోర్టులో స్థల వివాద సమస్యలు ఉన్నాయని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు అనువైన స్థలం ఎంపిక చేసి త్వరలో శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. సో మెజార్టీగా అంటే రెవెన్యూ సిబ్బంది అలాగే రెవెన్యూ పైన ఉన్న అధికారులు కూడా స్పష్టంగా ఆ స్థలం పైన ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళకపోవడం, రెండు దానిపైన ఆల్రెడీ హైకోర్టు స్టేలు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి కోర్టులో నలుగుతున్న స్థలాన్ని ఎంచుకోవడమే మొట్టమొదటి తప్పు. అది కాకుండా ఇంకోటి ఆల్టర్నేటివ్స్ కూడా ప్లాన్ చేసుకోకపోవడం కూడా తప్పు. ఇందులో భాగంగానే హైకోర్టు స్టే ఉండడం వలన ఆ స్థలాన్ని ఇప్పుడు పార్టీకి తీసుకోకూడదని మేము కూడా నిర్ణయించుకున్నాం ప్రస్తుతానికి. అయితే ప్రభుత్వం పూర్తిగా ఒక మంచి అనువైన స్థలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం అంటే రెవెన్యూ సిబ్బంది తిరిగి ఆలోచించి ఏదైతే పార్టీకి అనువుగా ఉంటుందో ఆ స్థలాన్ని ఇస్తే అక్కడే మళ్ళీ పూజ చేసుకుందామని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం జరిగింది. భారత మానవ హక్కుల సంరక్షణ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా జామాన శ్రీనివాసరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఒక ప్రైవేటు హోటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐహెచ్ఆర్సీ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవ హక్కుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మానవ హక్కులకు భంగం కలగకూడదని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు జామన శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు ఐహెచ్ఆర్సీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ట శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అయినటువంటి మన ప్రసాదరావు గారు చైర్మన్గా, నేషనల్ చైర్మన్ గారు నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు. నా మీద ఒక నమ్మకం ఆయనకి.
ఆయన ఏదైనా కార్యక్రమం చేస్తారు, ఒక సంస్థను ముందుకు నడిపిస్తారనే నా మీద నమ్మకంతో ఆయన నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ ప్రమాణ స్వీకారానికి మన ఎం సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి రిటైర్డ్ ఐఏఎస్, ఆయన ఎన్నో పదవుల్ని అవరోధించారు. ఒక సంస్థ ద్వారా చేస్తే అది సంస్థకి మనకి కూడా పేరు వస్తుందనే ఆలోచనతో, అందరికీ పేరు వస్తుంది, ఒక సంస్థకి కూడా అది మంచి పేరు వస్తుందనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదో భగవంతుడు మనకి కల్పించిన దాంట్లో 48, 49, 50 డివిజన్ల శానిటరీ వర్కర్స్కి ఏదో కొంత సాయం వాళ్ళకి అందిద్దామనే ఆలోచనతోనే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. మానవ హక్కుల పరిరక్షణలను భాగస్వాములు కాబట్టి వాళ్ళకి నేను తోడుండాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళకి ఏంటంటే దీంట్లోనే ఏంటంటే పేద సాదా ధనిక వర్గ భేదం లేకుండా, లింగ భేదం లేకుండా, ప్రతి వాళ్ళకి క్యాస్టిజం కూడా లేకుండా సర్వమానవ సోమవారంతో చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నా యొక్క సహకారములు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి నేను ఇచ్చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే కుటుంబ సభ్యులు కూడా సహకారం చేస్తూ మణిహారంలో ఉన్న ఎలాగైతే అన్ని మణులు కలిసి ఒక దండ కింద తయారవుతుందో కుటుంబ సభ్యులు కూడా ఒక తాటి మీద ఉండి ఈ యొక్క పరిరక్షణకి సహకరిస్తారని కోరుకుంటూ మీకు హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో నగరంలో రేపు నిర్వహించబోయే హనుమాన్ జయంతి ర్యాలీని విజయవంతం చేయాలని హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆబోతుల శ్యామ్ సుందర్, జిల్లా ఇన్ఛార్జ్ రామ్ తరుణ్, జిల్లా సహకార్యదర్శులు రామ్ రాజేష్, భాస్కర్ రావులు పిలుపునిచ్చారు. ఈరోజు వారు మీడియాతో మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా 5వ హనుమాన్ శోభాయాత్ర ర్యాలీని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ర్యాలీలో సుమారు 10,000 మంది హిందూ బంధువులు పాల్గొంటారని అన్నారు. ఈ ర్యాలీ విజయనగరం కోట జంక్షన్ నుంచి 3 లాంతర్లు, గంట స్తంభం, ఎస్కేపీ టెంపుల్, హనుమాన్ జంక్షన్ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. అనంతరం పాత పెద్ద ఆసుపత్రి గ్రౌండ్ నందు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, హిందూ ధర్మ రక్షా సమితి ప్రముఖులు సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ హనుమాన్ ర్యాలీలో హిందువులు అందరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. మే 12వ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర హిందూ ధర్మ రక్షా సమితి వారు నిర్ణయించారు. హనుమాన్ శోభయాత్రని ఇది 5వసారి మేము జరుపుతున్నాం. ఈ హనుమాన్ శోభయాత్ర చాలా ఘనంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ హనుమాన్ శోభయాత్రలో సాంప్రదాయంగా వచ్చు ఈ పులివేషాలు కానీ, కరిసాము కానీ, కత్తిసాము కానీ, కోలాటాలు కానీ, ఇలాంటి వివిధ రకాల సాంప్రదాయ నృత్యాలు కానీ, చిన్నపిల్లల వేషాలు కానీ, అలాగే ఎంతోమంది యువకుల చేత, వృద్ధుల చేత, అలాగే మహిళల చేత ఈ యొక్క కార్యక్రమం కోట దగ్గర నుండి రేపు మధ్యాహ్నం 4 గంటలకి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కోట నుండి అమ్మవారి కోలు మీదుగా, అదేవిధంగా గంట స్తంభం, కన్నికా పరమేశ్వర కోలు మీదుగా మనకి హనుమాన్ జంక్షన్ దగ్గర ఇది ఆగుతుంది. ఈ 5వ సంవత్సరంకి భారీ ఎత్తుని చేయడం జరుగుతుంది. అలాగే దినదిన ప్రవృద్ధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమాన్ శోభాయాత్రకి మరొక పైడితల్లమ్మవారి ఉత్సవంగా అందరూ అనుకునేటట్టుగా జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమం జరుపుతున్నది హనుమాన్ జంక్షన్ దగ్గర. ఈ భజన బృందం నిన్న భజన జరిగింది. అలాగే ఇవాళ ప్రవచన కార్యక్రమం జ్ఞానేశ్వర గారి చేత జరుగుతుంది. రేపు స్వామీజీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ప్రసంగాలతోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. మే 12వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ దశమి సందర్భంగా హనుమ జయంతి నిర్వహించడం జరుగుతుందని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షులు మడిపల్లి వెంకటాచలం తెలిపారు. ఈ సందర్భంగా చాలా మాట్లాడుతూ దేవాలయం నుంచి 18 సంవత్సరాలైన సందర్భంగా హనుమ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. 12వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, 108 సార్లు మణ్యసూక్తం పారాయణం, 1,00,000 తమలపాకులతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు చిన్నపిల్లలచే సింధూరాచన, 27 రకాల పిండి వంటల నివేదన, అనంతరం ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. దేవాలయం
కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ దేవాలయం గౌరవాధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి సలహాలు సూచనలతో మధ్యాహ్నం 5,000 మందికి మహా అన్నదాన వితరణ నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు అవసరమయ్యే మంచినీరు, మజ్జిగ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. మంగళవారం నాడు 4 గంటల నుంచి సుమారు 108 లీటర్లతో పంచామృత అభిషేకాలు మరియు 11 గంటలకి 1,00,000 తమలపాకులతోని స్వామివారికి భక్తులు స్వయంగా పూజ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1,00,000 తమలపాకుల అర్చన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 11 గంటలకి భారీ అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలియుగ బ్రహ్మైన ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పిల్లలందరితోని చిందూరార్చన స్వయంగా చేసుకున్న విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలోని బ్యాంకు కాలనీలో శివాలయాన్ని ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈరోజు పరమశివునికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని కోరారు. శాంతి సామరస్యంతో మెలగాలని అన్నారు. పరమశివుని కోవిలో ప్రారంభించుకోవడం, ఈ ప్రాంతంలో నిర్మించుకోవడం ప్రజలందరి అదృష్టమని భావించారు. మల్లి దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ శివపంచాయతన ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్ట అత్యంత వైభవంగా శివనామ స్మరణల మధ్య ప్రజల యొక్క భక్తుల యొక్క ఆనందోత్సాహాల మధ్య నిన్న ప్రతిష్ట గావించబడింది. గత ఈ 4వ తారీఖు నుండి శోభాయాత్రతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. 5వ తారీఖు నుండి అధివాస కార్యక్రమాలు, జలాదివాసము, ధాన్యాదివాసము, క్షీరాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము, పంచశయ్యాదివాసము, అలాగే నవగ్రహ మండప పూజలు, యోగిని మండప పూజలు, వాస్తు మండప పూజలు, క్షేత్రపాలక మండప పూజలు, లింగతో భద్ర మండప పూజలు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని నిన్న సరిగ్గా 10:31 ఏకకాలంలో యంత్ర ప్రతిష్ట, కలశ ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని భక్తుల బ్యాంక్ కాలనీలో పెద్దలందరూ కలిపి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దించారు. అలాగే నిన్న ఎంతో అందరి సహకారంతో విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈరోజు ఈశ్వరుడికి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఏకదాటిగా భక్తులు అభిషేకాలు చేసుకొని ఆ స్వామి కరుణా కటాక్షాల కోసం పరితపిస్తున్నారు. సో ఈ ప్రాంతంలో ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు నెలకొల్పడం ద్వారా శాంతి, సామరస్యం, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవడం, భక్తి శ్రద్ధలతో పాపభీతి అనేది కలగడం వల్ల పాపాలు చేయడం తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇటువంటి కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు వల్ల మనుషుల్లో ఆధ్యాత్మిక చింతన పెరిగి, పాపభీతి పెరిగి, తప్పులు చేయకుండా సత్సాంప్రదాయాలతో ముందుకెళ్ళడానికి, రాబోయే తరానికి ఒక మార్గదర్శకత చూపించడానికి ఈ దేవాలయాలు ఇవన్నీ కూడా ఎంతో దోహదపడతాయి. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 3 వినతులు వచ్చాయి. వాటిని కమిషనర్ బాలస్వామి ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు స్వీకరించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 1, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 1, ప్రజారోగ్య విభాగానికి సంబంధించి 1 వచ్చాయి. వాటి పరిష్కారానికి తగు చొరవ చూపాలని కమిషనర్ బాలస్వామి అధికారులకు సూచించారు. నగరంలోని సిటీ బస్టాండ్ ఆంజనేయ స్వామి కోవెలలో ఈరోజు సోమవారం నవమి సందర్భంగా హనుమంత కృత శ్రీ సీతారామస్వామి మహావైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గాయత్రి శర్మ మాట్లాడుతూ ఈరోజు సాయంకాలం 1,00,000 సింధూరాచన పూజ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 1,00,000 సింధూరాచనలో భక్తులందరూ పాలు పంచుకోవచ్చని కోరారు. పురుషులు పంచ కండువాతో రావాలని, భక్తులు వారి చేతుల మీదుగా నిర్వహించబడనని చెప్పారు. రేపు మంగళవారం హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా సిటీ బస్టాండ్లో ఉన్న అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారని తెలిపారు. కోట దగ్గర 3 కోవెళ్లలో మారుతి దీక్షాపీఠంలో హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములచే నిర్వహిస్తారని చెప్పారు.
ఈ మారుతి ఉత్సవాల సందర్భంగా హనుమత్ జయంతి, అంటే ఇప్పుడు అందరూ హనుమత్ జయంతి అంటున్నారు. హనుమాన్ ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదిన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క జన్మదిన ఉత్సవాల్లో భాగంగాను 41 రోజుల దగ్గర నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు 3 రోజుల దగ్గర నుంచి కూడా చాలా ఘనంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క పూజలు జరుగుతున్నాయి. ఈ యొక్క పూజలో భాగంగా ఈరోజు నవమి శ్రీరామచంద్ర వారి యొక్క కళ్యాణం జరుగుతున్నది. కావున ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు కూడా ఒక ఉద్భవించేటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి రాముల వారి కళ్యాణార్థం కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క మాల వేసుకునేటువంటి వారందరూ కూడా హనుమతుడితో రామ కళ్యాణం అని చెప్పేసి స్వామిని అందరి చేత కూడా ఈ యొక్క రాములవారి కళ్యాణం చేయడం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా విశాఖ వాసులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న వైజాగ్ ఎక్స్పో ఈసారి మరో స్పెషల్ అట్రాక్షన్తో ముందుకొచ్చింది. బీచ్ రోడ్ సమీపం ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రోబోటిక్ హాలోగ్రామ్ పేరిట ఈ ఎక్స్పో ప్రారంభమైంది. నిర్వాహకులు రాజారెడ్డి ఎక్స్పోను ప్రారంభించి అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎక్స్పో సందర్శించవచ్చునని అన్నారు. నగర వాసుల కోసం ఏటా సరికొత్త కాన్సెప్ట్తో ఆ వినోదాన్ని పంచే విధంగా ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అందులో భాగంగా ఏడాది కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వినోదాన్ని పంచే యమలోకం, డైనోసార్ పార్కులు, వర్చువల్ డూమ్లలో 360 డిగ్రీలలో స్క్రీన్ను వీక్షించడం సరికొత్త అనుభూతిని కలిగించే అంశాలని అన్నారు. మరికొన్ని రోజులు మాత్రమే ఈ ఎక్స్పో కొనసాగుతుందని, గ్రూపుగా వచ్చే వారికి మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నామని చెప్పారు. విశాఖ వాసులు ఎప్పుడు కొత్తదనాన్ని స్వాగతిస్తూ మంత్రిగా ప్రోత్సహిస్తున్నారని, అందుకే ఎన్ని ఛాలెంజ్లు ఎదురైనా సాహసోపేతంగా కోట్లాది రూపాయల ఖర్చుతో ఎక్స్క్లూజివ్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్లను తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. వైజాగ్ ఎక్స్పోలో ఈ సమ్మర్కి సరికొత్తగా మనము ఎక్కడా లేని ఎంటర్టైన్మెంట్, అంటే భారతదేశంలో ఎన్నో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రథమంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మన ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఏయూ గ్రౌండ్స్లో ఒకే ప్లేస్లో ఇన్ని ఎంటర్టైన్మెంట్స్. ఒకటి ముందు నుంచి మనం మాయాలోకం, యమలోకం మనం చూస్తూనే ఉన్నాము. దాంతోపాటు ఇప్పుడు యాడాన్గా మనం ఇక్కడ రోబోటిక్ యానిమల్స్ని ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా పెట్టడం జరిగింది. 360 డోమ్ని కూడా మనం ఫస్ట్ టైం మనం వైజాగ్లో ఇంట్రడ్యూస్ చేసాము. అదేవిధంగా రోబోట్స్ ఇక్కడ మనం ప్రప్రదంగా పెట్టడం జరిగింది. రోబోటిక్ డాగ్స్, దీంతో పాటు హాల్ మార్క్ లోగోస్ కూడా ఇక్కడ మనం పెడుతున్నాం. అంటే హాల్ మార్క్ లోగో అంటే దాంట్లో ఒక డిఫరెంట్ ఇమేజెస్, పిక్చర్స్ మనకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చూపర్లు ఆకర్షించే విధంగా దీంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ 100 రూపాయలు తీసుకున్న వారికి మాయాలోకం ఉచితంగా చూపిస్తున్నాము. అదేవిధంగా యానిమల్స్ కూడా మనం ఉచితంగానే చూపిస్తున్నాము. అంటే 100 రూపాయలకి ఇంత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కూడా దొరకదు, ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్నాము. ఇది ఎస్పెషల్లీ ఈ సమ్మర్ ని దృష్టిలో పెట్టుకొని వేసవి హాలిడే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి చిన్నారి పిల్లల్ని ఎంటర్టైన్ చేసే దానికోసం ఈ రోజు నుంచి డూమ్ టికెట్ 100 రూపాయలని ఈ రోబోటిక్ 2 కలిపి 100 రూపాయలకే చూపించే విధంగా కూడా మనం పెట్టడం జరిగింది. అంటే ఒక 100 రూపాయల మీద 2 షోలు చూడొచ్చు. ఆ 100 రూపాయలతో మిగతాన్ని ప్రదర్శన కూడా చూసే విధంగా మనం ఏర్పాటు చేశాము. ఇక్కడ రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విశాఖ నగర ప్రజలను కనువిందు చేయనున్నది. కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గం కార్యాలయం పూర్ణ మార్కెట్ సమీపంలోని అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేవీ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే జీవీఎంసీ ఎన్నికలలో నియోజకవర్గం పరిధి నుంచి 14 వార్డులను కైవసం చేసుకునే దిశగా కృషి చేస్తామని చెప్పారు. అలాగే 2029 అసెంబ్లీ ఎన్నికలలో దక్షిణ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో పాటు జిల్లాలోని ఇతర నియోజకవర్గాలను కైవసం చేసుకునే దిశగా పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దక్షిణ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కూడా కార్యకలాపాలు మొదలుపెట్టడానికి మేము సిద్ధపడుతున్నాం. అదేవిధంగా రాబోయే ఈ ఏదైతే జిఎంసీ ఎలక్షన్లు ఉన్నాయో, కార్పొరేషన్ ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లో మా 14 వార్డులు కూడా విజయవంతంగా ఇది ఓటు బ్యాంకు పెంచడానికి, అదేవిధంగా 4-5 వార్డులైనా సరే మా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి మేము కృషి చేస్తాం. అదేవిధంగా రాబోయే 29 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సాయశక్తి మా ఓటు బ్యాంకు పెంచుకోవడానికి కానీ లేకపోతే గెలవడానికి అయినా సరే మా ప్రయత్నం మేము అందరం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మొదలు పెట్టడం ప్రతి కార్యక్రమం కూడా మాకు దక్షిణ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ అదే ప్రజలు కానీ మాకు సహకరించవలసిన నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.
జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మహావిశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ పీజీఆర్ఎస్లో అదనపు కమిషనర్లు రమణమూర్తి, నల్లనయ్యలకు వినతి పత్రాన్ని అందజేశారు. కొన్నింటిని సంబంధిత విభాగాలకు అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రభుత్వ పథకాలు, భూ వివాదాలు, ఇళ్ల పన్నుల సమస్యలు, వీధి దీపాలు, రహదారులు, ఇతర సమస్యలపై బాధితులు అధికారులకు విన్నవించుకున్నారు. దివ్యాంగుల కోటాలో ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటిని కబ్జా చేసిన కానిస్టేబుల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని మిథిలాపురి దివ్యాంగుల కాలనీకి చెందిన సుజాత అభ్యర్థించారు. ఈ మేరకు తోటి దివ్యాంగులతో కలిసి ఆమె కలెక్టరేట్కు చేరుకున్నారు. పీజీఆర్ఎస్లో అధికారులకు తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నారు. అంతకుముందు ఆమె మీడియా ఎదుట తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. పోలియో బాధితురాలైన తమకు ప్రభుత్వం 1991 మిథిలాపురిలో వికలాంగుల కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించిందని, దానికి ప్రభుత్వ రుణం కూడా మంజూరు చేసిందని చెప్పారు. ఇంటి పన్ను కూడా కడుతున్నానని, అయితే తన కొడుకుకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించేందుకు తాను తిరుగుతున్న సమయంలో అదే అదునుగా భావించిన కానిస్టేబుల్ సన్యాస్ నాయుడు ఆ స్థలాన్ని కబ్జా చేసి కరెంటు బిల్లును తన పేరు మార్చుకున్నారని, తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలోని ఇప్పుడు కూడా తనకు జరిగిన అన్యాయాన్ని అధికారులకు మొరపెట్టుకున్న న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిథిలాపూర్లో స్థలాన్ని కేటాయించారు సార్. ఇప్పుడు ఆ స్థలాన్ని దాంట్లో గవర్నమెంటే లోన్ ఇచ్చారు. నాకు 2 చిన్న గదులు వేసుకుని దాన్ని రేకుల షెడ్ వేసుకున్నాను సార్. వేసుకుని చూసుకుని వచ్చేదాన్ని. అప్పుడు నీళ్లు లేవు సార్ అక్కడ. అయితే ఈ లోపల నా ఇల్లు బాగానే ఉంది, నేను ట్యాప్ అవన్నీ వేయించుకోవాలి, కష్టపడాలి అని అనుకునే లోపల నాకు ఒక బాబు అండి, వాడికి క్యాన్సర్ వచ్చిందండి బాబుకి. ఆ క్యాన్సర్ వచ్చి అన్ని చోట్ల నేను తిరుగుతూ బాబుని తిప్పుకుంటే బాబు చనిపోయాడు సార్. మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకెవరు లేరు సార్ నాకు. నేను వచ్చేటప్పటికి నా ఈ 2 గదుల్ని అతికిచ్చేసాడండి ఆయన కబ్జా చేసి. ఆయన పేరు లాలం సన్యాసి నాయుడు అని చెప్తున్నారు సార్ ఆయన. అయితే ఆయన పేరు చేయలేదండి. ఆయన బినామీ పేరు లాలం రాము అనే ఆయన తీసుకుని అద్దెకిచ్చారని. నువ్వేం చేసుకుంటావు వికలాంగురాలివి, మీరు ఏం చేసుకుంటావు నీకున్న. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని దువ్వాడ సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ కార్యనిర్వాహక ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరసనలు తెలిపారు. జీతాలు చెల్లించాలని, ఫ్యాక్టరీని తెరిపించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సినర్జీస్ కాస్టింగ్ కార్యనిర్వాహక ఉద్యోగి కెంబూరి రంజిత్ కుమార్ మాట్లాడారు. దాదాపు 29 ఏళ్లుగా ఈ కంపెనీలో తమతో ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లుగా చెప్పారు. కొంతకాలం పాటు జీతాలు చెల్లించడంలో జాప్యం చేసిన యాజమాన్యం అటు తర్వాత ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 6 నెలల క్రిందట కంపెనీని మూసివేయడం చాలా అన్యాయమని అన్నారు. దీంతో రోడ్డున పడ్డ అంతా కంపెనీని తెరిపించాలని, జీతాలు చెల్లించాలని పలుమార్లు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన లేకపోయిందని వాపోయారు. ఇక చేసేది లేక కలెక్టర్కు అనేక మార్లు వచ్చి గత కలెక్టర్కు, ప్రస్తుత కలెక్టర్కు తమ గోడు విన్నవించుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుత కలెక్టర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని తమకు హామీ ఇచ్చారని, తప్పక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. లిమిటెడ్ అని ఆ కంపెనీలో 1997 నుంచి జాయిన్ అయ్యాం. ఆ కంపెనీని వేరే కంపెనీ కింద కన్వర్ట్ చేశారు. సినర్జీస్ కాస్టింగ్స్ కింద ఒక 6 సంవత్సరాల తర్వాత. ప్రస్తుతం మేము అందులో 29 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఆల్ ఆఫ్ సడన్గా పనిచేస్తున్న సమయంలో మాకు శాలరీస్ 45 డేస్కు ఇవ్వడం, 50 డేస్కి ఇవ్వడం, అలాగా ఒక 5 మంత్స్ ల్యాగ్ చేశారు. ఆల్ ఆఫ్ సడన్గా రీసెంట్లీ ఒక 6 నెలల క్రితం కంపెనీని ఏ రకమైన నోటీస్ లేకుండా కంపెనీని క్లోజ్ చేశారు. మా ఎంప్లాయీస్ పిల్లలు అందరూ రోడ్డున పడిపోయారు. చాలాసార్లు మేము వాళ్ళకి మేనేజ్మెంట్కి మొరపెట్టుకున్నా, విన్నవించుకున్నా మేనేజ్మెంట్ వారు పాజిటివ్గా స్పందించలేదు. అలా అని చెప్పి మేము కలెక్టర్ గారికి మా విన్నపాన్ని ఇద్దామని చెప్పేసి ఇప్పుడు నేటికి ఒక 7-8 అటెంప్ట్లు చేసామంటే సార్ దగ్గరకు వచ్చి కలిసాం. కలెక్టర్ గారు, పాత కలెక్టర్ గారిని కలిసాం, కొత్త కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా స్పందిస్తూ మీకు తగిన న్యాయం చేస్తానండి అని చెప్పి డీసీఎల్ గారికి ఒక లెటర్ రాశారు. ఇప్పుడు మా జీతాలు మాకు ఇప్పించాలి, కంపెనీని తెరిపించి మమ్మల్ని మళ్ళీ ఉద్యోగంలోనికి తీసుకోవాలని.
మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర సంస్థకు ఇచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ గౌరవాధ్యక్షురాలు పి మణి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మణి మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర సంస్థకు ఇచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. జనవరి నెల నుంచి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు బకాయిలు చెల్లించాలని కోరారు. అలాగే ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంగశ్రీ, అధ్యక్షురాలు భవానీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు. డిఈఓ గారితో మాట్లాడితే మీరు బలవంతంగా మానేస్తారా లేదా, మీరు సంతకాలు పెడతారా లేదా, లేకపోతే మీరు సంతకాలు పెట్టకపోతే మేమే సంతకాలు పెట్టేసుకుంటాం, మీరు వెళ్ళిపోవాల్సిందే, సంతకం పెడితే స్కూల్ లోపల ఉంటారు, సంతకం పెట్టకపోతే స్కూల్ బయట ఉంటారు అని ఎంత బలవంతంగా మా చేత ఆ పథకం మేమే స్వచ్ఛందంగా అక్షయ పాత్రకి ఇస్తున్నట్టు సంతకాలు పెట్టి ఇమ్మంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ పథకం ప్రారంభమైంది. 23 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చే వేతనం 1000 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే వేతనం 2000 రూపాయలు. ఆ 2000 రూపాయలు కూడా గడిచిన జనవరి నుండి చెల్లించలేదు. అయినా ఈ పథకానికి ప్రజలకి, విద్యార్థులకి మేము అలవాటు పడిపోయాం కాబట్టి ఈ పని చేస్తున్నాం. ఈ చేస్తున్న ఈ కొద్దిపాటి ఉపాధిని కూడా అక్షయ పాత్రకి ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాం. అక్షయ పాత్రోడు గుడ్డు ఉడకబెట్టి ఇవ్వడు, అంబలు కాసి ఇవ్వడు. గుడ్డు ఉడకబెట్టినందుకు 10 రూపాయలు వర్కర్కి ఇస్తాడు. 10 పైసలు. ఈ 10 పైసలు ఎక్కడ కనుక్కున్నారో అక్షయ పాత్రలు మాకు అర్థం అవ్వట్లేదు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ అభిషేక్ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు, అధికారులు ఆర్జీలు అందజేశారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, జీవీఎంసీ ఏసీడీ సత్యవేణి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు ఆర్జీలు అందజేశారు. కలెక్టర్ కిషోర్ కొన్ని సమస్యలను సంబంధిత అధికారుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. అనేక ట్విస్టుల తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక మంది ఆయన అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా విశాఖకు చెందిన దళిత న్యాయవాదులు, దళపతి అభిమానులు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి విజయ్కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ మాట్లాడుతూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అఖండ మెజారిటీతో విజయం సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో మనమంతా చూశామని అన్నారు. కుల మతాలతో తమకు సంబంధం లేదని ప్రకటించినందునే కేంద్ర బీజేపీ తమిళనాడు గవర్నర్ను పావుగా వాడుకుని విజయ్కు అడుగడుగున ఆటంకం కల్పించిందని మండిపడ్డారు. ప్రపంచంలోనే మన రాజ్యాంగానికి ప్రత్యేక గౌరవం ఉందని, అలాంటి రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని అన్నారు. తమిళనాడులో రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటది. గవర్నర్ కూడా 4-5 రోజులు విజయ్ దళపతిని ఏ విధంగా ముప్పు తిప్పలు పెట్టారో తెలిసిన విషయం. న్యాయవాదులుగా మేము ముందుకొచ్చి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీ న్యాయవాదులందరూ అనుకుని ముందుకు రావడం జరిగింది. మరి తమిళనాడులో 108 సీట్లు వచ్చిన జోసెఫ్ విజయ్ గారిని అక్కడ గవర్నర్ చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ప్రభుత్వంలో లేకపోయినా పర్వాలేదు, మతతత్వ పార్టీలకి కొమ్ముగాయను, వారు సపోర్ట్ తీసుకోనని ముందుగానే చెప్పడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని బీజేపీ వారు గవర్నర్ గారితో ఇదంతా నడిపించడం జరిగింది. క్లారిటీగా చెప్పాడు, నాకు కులము లేదు, మతము లేదు, నేను ఎవరికి తల ఒగ్గే మనిషిని కాదు, నేను ప్రజల కోసం పరిపాలిస్తాను అలా చెప్పే దమ్మున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి భారతదేశంలో జగన్ గారి తర్వాత మళ్ళీ విజయ్ గారు కనిపించారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలో పలు కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు ఇక్కడ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో అవస్థలు పడుతున్న ప్రజానీకం సచివాలయం ఎదుట ఆందోళన బాటపట్టారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇదే సమస్యపై పోరాడగా విద్యా సంస్థలు అప్పట్లో షోకాజ్ నోటీసులు పంపించారు. కలెక్టరు పరిష్కారాలకు మరికొన్ని రోజులు గడువు కోరిన విద్యాసంస్థల యాజమాన్యాలు దీనిపై ఇప్పటికీ తగు చర్యలు తీసుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు.
వాంతులు విరోచనాలు జరుగుతున్నాయి. అంత పరిస్థితి దారుణంగా ఉంది. బోర్లో నీరు తీద్దాం అంటే అది పట్టేసరికి వాసనతో కూడి ఉంటుంది. అంచేత ఇది గత సంవత్సరం ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగానే జరుగుతున్నది. ఎప్పుడు కంప్లైంట్ చేయడము, ఎవరో వచ్చి తాత్కాలికంగా దాన్ని ఉపశమనం చేయడమే కానీ పర్మనెంట్గా ఇచ్చేయడం లేదు. అందరికీ వాంతులు విరోచనాలు అయ్యి ఊరు ప్రజలందరూ తిరగబడితే ఆ పంచాయతీ వారు తాత్కాలికంగా వచ్చి బ్లీచింగు సున్నం అది క్లీన్ చేసి ఏదో జల్లారు. అక్కడితో కొంచెం తాత్కాలికంగా ఉపశమనం వచ్చినా మరి ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నది. గత 5 సంవత్సరాల నుండి కూడా చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఈ పంచాయతీని పట్టించుకుని నాదుడే కోడలేడు. భీనపట్నం మండలంలో పెద్ద పంచాయతీగా పేరొందిన ఈ తాళవలస గ్రామంలో నాయకులు ఏం చేస్తున్నారో అర్థం అవ్వదు. అటు ప్రభుత్వం వారు కూడా ఇటు నాయకులు కూడా ఎవరు స్పందించట్లేదు. తర్వాత గతంలో నేను 2 సార్లు కలెక్టర్ గారికి కూడా విన్నవించుకున్నాను ఈ పరిస్థితి. ఎవరు కూడా ఈ స్పందన లేదు. ఈ స్పందన లేనప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేనప్పుడు, ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోలేనప్పుడు ఇంకా వీళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను మనం చేసుకుంటాను. గత 2 సంవత్సరాల ముందు కూడా ఇదే పరిస్థితి, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఈ దుర్భర పరిస్థితి ఎప్పుడు పూర్తవుతుంది? ఈ నాయకులు ఏడు చేస్తున్నారు? ప్రభుత్వం ఉందా లేదా? ఈ రాజకీయం ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? చేస్తే చేస్తారో, లేకపోతే ఆందోళనకు మేము రెడీగా ఉన్నామని మరీసారి. వేపకుంట జుత్తాడ రోడ్డు నిర్మాణ పనుల్లో ఇల్లు స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెక్కులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఇల్లు స్థలాలు కోల్పోయిన 24 మంది బాధితుల కుటుంబాలకు 7.77 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులను జీవీఎంసీ పెందుర్తి జోనల్ కమిషనర్ శంకర్రావు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పంచకర్ల అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 22 కోట్ల రూపాయలతో సుమారు 6.5 కిలోమీటర్ల మేర చేపట్టిన వేపకుంట జుత్తాడ రహదారి నిర్మాణం సర్వేగంగా జరుగుతున్నట్లుగా చెప్పారు. ఈ పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. భీమిలిలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తారకేశ్వరికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో మహానుభావుడు ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్ళని భావించేవారని అన్నారు. కానీ ప్రస్తుత రాజకీయ నాయకులు తమకు తామే దైవంగా భావించి ప్రజలను భక్తులుగా చూస్తూ వారి చేత చప్పట్లు కొట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఫారెస్ట్ భూమిని ఎలాగా క్లియరెన్స్ ఇచ్చిందో అర్థం కావట్లేదు ఎన్వైరన్మెంటల్ డిపార్ట్మెంట్. మరి వేళ ఇది కేటగిరీ ఏలోకి వస్తుంది అంటే కేంద్రం క్లియరెన్స్ ఇవ్వాలి. అదే కేటగిరీ బి అయితే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, B1లో పెట్టేసి పబ్లిక్ హీరింగ్ లేకుండా కేటగిరీ వీళ్ళు ఇష్టమైనట్టు వెంటనే ఇంప్లిమెంట్ చేసి క్లియరెన్స్ ఇచ్చేశారు. అంటే దీంట్లో చాలా కుట్రలు జరిగిందని చెప్పి తెలుగుశక్తి ఆరోపిస్తుంది. మరి ఇటీవల విశాఖపట్నంలో మేధమధుర మధుర సదస్సులో రిటైర్డ్ డీజీ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర గారు కేవలం 500 ఉద్యోగాలు వస్తే మాత్రం చెప్పారు. మరి ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు చెప్పింది. ఏది నిజం? మీరు చెప్పింది నిజమా, ఆయన చెప్పింది నిజం? ప్రజల్లో ఒక భయం కలుగుతుంది. మరి ఈవేళ కొన్ని 1000 కోట్లు మీరు రాయితీలు ఇచ్చారు, 27 కోట్లు రాయితీలు ఇచ్చారు. కేవలం 500 ఉద్యోగాలు ఇదేనా రాయితీ అడుగుతున్నాను. ఈవేళ 99 పైసలు ప్రపంచం ఎక్కడా లేదు. అంటే కారు చౌకగా భూమి విశాఖపట్నంలో దొరుకుతుంది. అంటే రాష్ట్రం అభివృద్ధి కోసం అంటున్నారు. సరే, మేము స్వాగతిస్తాం. ఎకరానికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు చెప్పమని చెప్పి లోకేష్ గారు. విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన కైలాసగిరిపై నూతనంగా నిర్మించిన త్రిశూల్ వద్ద సోమనాథ్ స్వాభిమాన పర్వ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కైలాసగిరిపై త్రిశూల్ ఏర్పాటు కావడం శుభ పరిణామమని అన్నారు. ఈ ప్రాజెక్టుతో సింహాచలం కొండలో భాగమైన కైలాసగిరికి పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని అన్నారు. కైలాసగిరి ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. మోడీ పిలుపు మేరకు స్వాభిమాన్ పర్వతో పాటు స్వాభిమాన్ జాగరణ కూడా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. శాఖ
ప్రకారంగా ముందుకెళ్తే అనేక అద్భుతాలు జరుగుతాయి. గుజరాత్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వస్తాయని చెప్పడం నిజంగానే గొప్ప పరిణామం. ఆ విధంగా వివక్షత లేకుండా ఫెడరల్ సిస్టమ్ని గౌరవించి ముందుకు తీసుకెళ్తూ నరేంద్ర మోడీ గారి సిద్ధహస్తులు ఆ విధంగా అందరి హృదయాన్ని జయించుకున్నారు. ఒక అద్భుతమైన బహిరంగ సభ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 3 లక్షల మంది ఆ యొక్క సభకి రావటం జరిగింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తిరుగు లేదు అనే సంకేతాన్ని ఇవ్వటం జరిగింది. అందరం కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మొన్న వెస్ట్ బెంగాల్లో 3 రాష్ట్రాల్లో ఏదైతే విజయం వచ్చిందో ఆ విజయాన్ని స్ఫూర్తిగా ముందుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆ విధంగా నేను అద్భుతంగా తెలంగాణలో సభ జరిగింది. దాంతోపాటు మన యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులను కూడా పరామర్శించడం కలవటం ఏదైతుందో ఈ రాష్ట్రంలో ఒక అంటే ట్రిపుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ కాకుండా ముగ్గురు కలిసి చేస్తున్న అద్భుతాలు వాళ్ళు చూస్తున్నారు. ఆ విధంగా ముందుకెళ్లాలని ఒక సంకేతాన్ని కూడా ఇవ్వటం జరిగింది. బాంబు విస్ఫోటనం లేకుండా దేశ పరిపాలన కొనసాగించడం సుమారు 12 సంవత్సరాల పాటు ఒకటంటే ఒక మేజర్ సంఘటన జరిగింది. జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పఠాన్కోటు, అలాగే ఏదైతే యూరి, అలాగే పెహల్గాం లాంటి సంఘటనలు జరిగాయి. అంటే ఆ ప్రాంతంలో తీవ్రవాదం ఉంది కనుక దేశంలో ఇంకెక్కడా కూడా జరగకుండా నివారించడంలో నరేంద్ర మోడీ గారు, ముఖ్యంగా అమిత్ షా గారి యొక్క నేతృత్వం ఏదైతుందో అద్భుతంగా పరిపాలించి దేశంలో యొక్క శాంతి భద్రతలు రక్షించడంలో ముందుండటం జరిగింది. అందరి మధ్యలో సామరస్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ప్రభుత్వం ఏ విధంగా నడిపించాలో చూపించారు. అయితే ఇవి జరుగుతుంటే ఆపరేషన్ కగార్ జరిగింది. దేశంలో తీవ్రవాదాన్ని పూర్తిగా అణచడం జరిగింది. అనేక మంది దేశ వ్యతిరేక తీవ్రవాద ఆలోచన, రాడికల్ ఇస్లామిక్ సంబంధించిన ఆలోచన ఏదైతే దాన్ని పీచమని పెద్ద ప్రయత్నం జరుగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. రాగల 48 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావం వల్ల వారం రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్, దాని పరిసర ప్రాంతమైన శ్రీలంకలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈ వ్యవస్థ ప్రస్తుతానికి శ్రీలంక తీరానికి కొంచెం ఆవల, ఉత్తర శ్రీలంక తీరానికి కొంచెం ఆవల నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడి ప్రస్ఫుటమైన అల్పపీడనంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో సంవహన వర్షపాత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాబోయే వారం రోజులు కూడా ఉరుములతో కూడిన, మెరుపులతో కూడిన వర్షాలు చిగురుముదురుగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 5 రోజులు కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు 1-2 చోట్ల రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు మొదటి రోజు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు, మూడవ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ, 4వ రోజు, 5వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాబోయే 5 రోజులు ఉండే అవకాశం కనిపించట్లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్టంగా కర్నూలులో 40.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కోస్తా జిల్లాలోని కొన్ని చోట్ల 39 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదైంది. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.